ఎలాంటి సందర్భాల్లో నిదానమే ప్రధానం అని అంటాము? తుప్పల్లోకి వెళ్లే ముందు చూసుకొని వెళ్ళాలి అంటే అమలాపాలు చెప్పినట్టు నాన్నగారు తుప్పల్లోకి వెళ్ళొద్దన్నారండి అని ఒకసారి చెప్పు. నాన్నగారు తుప్పల్లోకి వెళ్ళొద్దు అన్నారు. కానీ మా నాన్న గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళమన్నాడండి. నా తలరాత గిట్టలేదా పోయి అని ఎప్పుడు అనిపిస్తుంది? 10 ఏళ్ళు పోరాడిన ఫలితం లేనప్పుడు 10 ఏళ్ళు పోరాడిన నువ్వు పోరాడంలో కరెక్ట్ గన్ను వాడట్లేదు. నెక్స్ట్ పొదల్లోకి వెళ్ళినప్పుడు పోలీసు వాడు వస్తే నా తలరాత ఇంతే అనుకుంటా. కరెక్ట్ పనిలో ఉన్నప్పుడు పోలీసుడు ఏం చేస్తావు? లెక్చర్ వస్తాడు, ఎరా ఎందుకు లేట్ అయింది? ముందొత్తు మాత్రం మంది ఎత్తాడే. ఏరా ఈ మధ్య క్లాస్కి రావట్లేదే, ఏమైంది? క్లాస్కి వస్తే మాత్రం ఏం చెప్తావు? ఆ సోదిగా చెప్తావు. దానికోసం మళ్ళీ టైం అలారం పెట్టుకుని రావాలా మేమేంటి? ఎరా రెస్పెక్ట్ తగ్గిందేటి? అక్కడ బ్యాంక్లో డబ్బులే లేవురా, నీకు రెస్పెక్ట్ అయిపోతే ఏమైంది కదా? రే మీరు లాస్ట్ మంత్ నుంచి ల్యాబ్కి రావట్లేదు, ఏంటి ల్యాబ్కి రావట్లేదు? ఓరిడి అమ్మ లడ్డూలో ల్యాబు. అరేదైనా పొబ్బా 10 సార్లు వస్తే ఫిగర్లు కనిపించడానికి? లాస్ట్ వెళ్ళే ముందు అరే జాగ్రత్త క్లాసులు వినంటారా, మీరు క్లాసులు వినట్లేదు అని అంటున్నారు. అబ్బో క్లాసులు వినాలంట. ఒకటి గుర్తుపెట్టుకో మాస్టర్, కళ్ళున్నోడు క్లాస్ మాత్రం వింటాడు, మైండ్ ఉన్నోడు మేడం కూడా చూస్తాడు. ఒకరోజు భార్య అంది, ఏంటండి ఇల్లు చూసారా అంత చండాలంగా ఉందో? ఒక్కరోజు పని మనిషి ఇంటికి రాకపోతే ఇల్లు ఎంత పాడైందో చూసారా? ఏమే నువ్వు ఇల్లు పాడైనందుకు బాధపడుతున్నావు, నాకు మనసు పాడైంది, నేనేం బాధపడుతున్నానా? ఒకడు జైలు నుంచి పారిపోయాడు, జైలు నుంచి పారిపోయిన ఏదో పారిపోవాలిగా, పారిపోయి మళ్ళీ అదే జైలుకి మళ్ళీ వచ్చాడు. వెంటనే జైలర్ పిలిచి అడిగాడు, ఎవరు అసలు నువ్వు ఎందుకు పారిపోయావు, ఎందుకు వచ్చా అన్నాడు. ఏం లేదు సార్, వయసు వచ్చింది పెళ్లి చేసుకుందాని వెళ్ళిపోయాను సార్ అని. మరి పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ జైలుకి ఎందుకు వచ్చారా అన్నాడు. చేసుకున్నాక తెలిసింది సార్ నాకు స్వేచ్ఛ లేదని, అందుకే జైలుకి వచ్చాను. పటాస్ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలు.